తమిళనాడు చీఫ్ మినిస్టర్ టీవీకే అధినేత విజయ్ పార్టీ కేరళలోకి కూడా ఎక్స్పాండ్ అవుతుందా, ఆ ప్రయత్నాలు మొదలుపెట్టిందా అనేది అనుమానం కాదు, దాని సిగ్నల్స్ కనబడుతున్నాయి. అయితే అది ఇప్పటికీ అఫీషియల్ సిగ్నల్స్ కాదు, కానీ అన్అఫీషియల్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు వయనాడ్, పలక్కడ్ లాంటి జిల్లాల్లో ఆల్రెడీ విజయ్ ఫ్యాన్ క్లబ్స్ పార్టీ యాక్టివిటీని మొదలుపెట్టాయి. మీకు ఏకంగా వయనాడ్ జిల్లాలోనైతే వెంగపల్లి అనే ప్లేస్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2025 సెప్టెంబర్ నుంచే కాలికాడ్, ఎర్నాకుళం, మీకు మల్లపురం ఇలాంటి ప్లేసెస్లో అన్అఫీషియల్ పేజెస్ ఓపెన్ అయ్యాయి. టీవీకేది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. అఫ్కోర్స్ దేనిని టీవీకే అఫీషియల్గా రికగ్నైజ్ చేయలే, కానీ యాక్టివిటీస్ అయితే మీకు టీవీకే అభిమానులుగా చెప్పుకునేవారు, విజయ్ అభిమానులుగా చెప్పుకునేవారు మొదలుపెట్టారు. దీన్ని మరి విజయ్ అంగీకరిస్తాడా, అంగీకరించడా, ఏం చేస్తారో చూడాలి. కానీ మరి విజయ్కి కేరళకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది క్వశ్చన్. మీకు తమిళనాడు కేరళ బార్డర్ స్టేట్స్, మీకు విజయ్కి తమిళనాడులో ఎంత ఫాలోయింగ్ ఉందో కేరళలో కూడా అంతే ఈక్వల్ ఫాలోయింగ్ ఉంది. మీకు తమిళనాడులో 85,000 ఫ్యాన్ క్లబ్స్, 85,000 ఫ్యాన్ క్లబ్స్ తమిళనాడులో టీవీకేకు గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్గా పనిచేశాయి. కేరళలో కూడా రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాలలో విజయ్ ఫ్యాన్ క్లబ్స్ యాక్టివ్గా ఉన్నాయి. అది సోషల్ సర్వీస్ యాక్టివిటీలో, మీకు విపత్తు సాయము ఇలాంటి యాక్టివిటీస్లో, చారిటీలో చురుగ్గా పనిచేస్తున్నారు. సో ఇది మొదటిగా విజయ్కి కేరళకు ఉన్న మొదటిది. ఎంత ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయన్న దానికి ఉదాహరణ మార్చ్ 2024లో మీకు కొచ్చిన్ విమానాశ్రయం వద్ద ఒక భయంకరమైన రద్దీ, విజయ్ కారు మీద వేల సంఖ్యలో జనం గుమిగూడారు. ఆఖరికి ఆ ఇన్సిడెంట్లో విజయ్ కారు కూడా డెంటు పడ్డదట. అసలు విజయ్ని కదలియలేదు, పెద్ద ఎత్తున వరదలాగా మీకు అభిమానులు చుట్టుముట్టారు విజయ్ని. సో విజయ్కున్న ఆ ఫ్యాండమ్, అంటే తమిళనాడులో కూడా 108 సీట్స్ రావటానికి ఫ్యాండమే కారణం. ఆ ఫ్యాండమ్ ఎక్స్టెండ్స్ టు కేరళ ఆల్సో అని, ఇది మొదటి లింక్. రెండవది, కేరళతో సింబాలిజం కూడా విజయ్ సినిమాటిక్ క్యారియర్లో ఉంది. ఇప్పుడు మీకు మోహన్ లాల్, ప్రముఖ మలయాళీ నటుడు, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి జిల్లా అనే సినిమాలో విజయ్ నటించాడు. తేరీ అనే సినిమాలో మీకు విజయ్ ఆయన పేరులో ఉన్న జోసెఫ్ పేరుతో మలయాళీ యువకుని పాత్ర, జోసెఫ్ కురువిల్లా అనే యువకుని పాత్ర పోషించాడు. సో అందువల్ల సినిమాలో కూడా ఆ మలయాళీ ఎమోషనల్ సెంటిమెంటు విజయ్ హానర్ చేస్తూ దానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే విజయ్ సినిమాలు తమిళనాడులో విడుదలైతే ఎంత ఫస్ట్ డే హడావుడు ఉంటుందో, కేరళలో కూడా సినిమా థియేటర్లో అంతే హడావుడు ఉంటుంది. అది గమనించినటువంటి విజయ్ మొదటి నుంచి కూడా తన సినిమాలలో మలయాళీ సింబాలిజాన్ని, మలయాళీ పేర్లను, యాక్టర్లను, ఇలాంటి వాళ్ళతో యాక్టివిటీ నడిపాడు. అది రెండవది. మూడవది ఏంటంటే విజయ్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్. తాను బీజేపీ ఐడియాలజికల్ రైవల్ అని ప్రకటించాడు. సెక్యులరిజం, సోషల్ జస్టిస్, ఇగాలిటేరియనిజం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం తన విధానాలని చెప్పాడు. ఈ విధానాలు కేరళ సోషో పొలిటికల్ థాట్తో కరెక్ట్గా సింక్ అవుతాయి. ఎందుకంటే కేరళలో కూడా మీకు సెంటర్ లెఫ్ట్ పాలిటిక్సే ప్రధానం. కేరళ కూడా తమిళనాడు లాగా బీజేపీని అంగీకరించేది రాష్ట్రం. అందువల్ల విజయ్ యాంటీ బీజేపీ పొలిటికల్ స్టాండ్ కేరళలో కూడా ఆ స్పేస్ను ఇస్తుంది. ఇది థర్డ్ కామనాలిటీ.
ఫోర్త్, మరి ఈ పేరులోనే తమిళ్ ఉంది కదా, ఇది ఒక ఛాలెంజ్ ఉంటుంది. అది ఎలా భవిష్యత్తులో ఉంటుందో చూడాలి. కానీ డిఎంకే లాగా తమిళ్ ఐడెంటిటీ చుట్టూ టీవీకే లేదు. తమిళ్ కల్చరు, తమిళ్ సెంటిమెంట్కు విలువ ఇస్తూనే న్యూ ద్రవిడియన్ పాలిటిక్స్కు విజయ్ ఆవిష్కరించారు. సో ఈజ్ నాట్ కంప్లీట్లీ తమిళ్ ఐడెంటిటీ. తమిళనాడులో క్యాస్ట్, లాంగ్వేజ్, రిలీజన్ వీటికి అతీతంగా మీకు విజయ్కి 35% అరౌండ్ ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో స్ప్రెడ్ కావటానికి డిఎంకేకు లాగా ఉన్న తమిళ్ ఐడెంటిటీ, తమిళ్ లాంగ్వేజ్, కల్చర్, తమిళ్ చుట్టూ తిరిగేది ఇక్కడ విజయ్కి అడ్డంకి కాదు. విజయ్ చాలా ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ చూపెడుతున్నాడనటానికి ఉదాహరణే ఆయన ప్రమాణ స్వీకారం. ఆయన ప్రమాణ స్వీకారంలో వందే మాతరంతో మొదలుపెట్టారు. గత సాంప్రదాయాలకు భిన్నంగా తమిళ్ సాంగ్ అయిన తమిళ రాష్ట్ర సాంగ్ అయిన లాస్ట్కు పాడారు. దీనిపైన మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. వందే మాతరం కూడా 6 స్టాంజర్స్ పాడారు. అది కాకుండా అందువల్ల ఒక పెద్ద సెక్షను మీకు విజయ్కి ఆ రకంగా కేరళలో కూడా విజయ్ పొలిటికల్ థింకింగ్కు కేరళలో ఉన్న డామినెంట్ సోషియో పొలిటికల్ థింకింగ్ మధ్య ఒక సినర్జీ అండ్ కన్వర్జెన్స్ మనకు కనబడుతుంది. అయితే కేరళకు, తమిళనాడులో కూడా ఇటీవల పొలిటికల్ అవుట్కమ్లో ఉన్న కామనాలిటీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తుంది విజయ్కి, ఒక ఛాలెంజ్ను కూడా ఇస్తుంది. అవకాశము, ఛాలెంజ్ అంటే చెప్పే ముందు కామనాలిటీ ఏంటంటే కేరళలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. 102 సీట్స్ వచ్చాయి, 140 సీట్స్లో యూడిఎఫ్. కాంగ్రెస్కే 63 సీట్స్ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. 1977 తర్వాత ఇంత భారీ విజయాన్ని కాంగ్రెస్ ఈసారి కేరళలో నమోదు చేసుకుంది. 10 ఏళ్ళ లెఫ్ట్ పాలనకు ముగింపు పలికి 50 ఏళ్లలో లేని విజయాన్ని కేరళలో సాధించింది. తమిళనాడులో కూడా అప్పుడు విజయ్ నాయకత్వంలోని అలయన్స్లో కాంగ్రెస్ కీలక పాత్ర. కాంగ్రెసే మద్దతు ఇవ్వకపోతే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం చాలా కష్టమైంది. అఫ్కోర్స్ తర్వాత ఏడీఎంకే ఎమ్మెల్యేలు కలిశారు. కానీ కాంగ్రెస్ చాలా వేగంగా స్పందించి డిఎంకేతో తెగతెంపులు చేసుకొని ఇండియా కూటమిని త్యాగం చేసి విజయ్తో కలిసింది. అందువల్ల విజయ్ కాంగ్రెస్ ఈక్వేషన్, కాంగ్రెసే కాదు కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇక్కడ విజయ్ నా నాయకత్వంలోని కూటమిలో కూడా ఐయుఎంఎల్ ఉంది, కాంగ్రెసే కాదు. తేడా ఒకటే, విజయ్ కూటమిలో లెఫ్ట్ ఉంది, కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ కూటమికి ప్రత్యర్థి. అదొక్క డిఫరెన్స్ మాత్రం ఉంది. సో ఆ డిఫరెన్స్ మినహా మీకు ఎక్కడా తేడా లేదు. అయితే ఇదే ఛాలెంజ్ ఎందుకు, అవకాశం ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ కనుక విజయ్ కేరళలో కూడా ఎక్స్పాండ్ అయితే తమకు అది సపోర్టింగ్గా ఉంటుంది అనుకుంటే విజయ్కి అవకాశం వస్తుంది. కానీ కాంగ్రెస్ ఐయుఎంఎల్ కనుక విజయ్ మా స్టేట్లో ఎంటర్ అయితే మా సపోర్టర్లను కూడా లాక్కెళ్ళవచ్చు. ఎందుకంటే తమిళనాడులో కూడా జరిగింది అదే. డిఎంకే సపోర్టర్లను లాక్కున్నాడు, ఏడీఎంకే సపోర్టర్ లాక్కున్నాడు. సో మా సపోర్టర్లను కూడా లాక్కుంటే మాకు కూడా హెసరు పడుతుంది కదా అనుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే తమిళనాడులో రిస్క్ తీసుకొని మీకు కేరళకు ఎంటర్ అయి తమ కీలక మిత్రపక్షాలైన కాంగ్రెస్ ఐయుఎంఎల్లకు ఆ కోపం తెప్పిస్తాడా అనేది క్వశ్చన్. అయితే ఇమీడియట్గా చేయకపోయినా ఇవాళ కాంగ్రెస్ ఐయుఎంఎల్పై ఆధారపడి విజయ్ లేడు, అధికారంలోకి రావటానికి అది కీలకమయ్యారు. కానీ ఏడీఎంకేకు చెందిన 24 ఎమ్మెల్యేస్ టీవీకేకి అనుకూలంగా ఓటేశారు. రేపో మాపో ఇంకో 8 మంది కూడా కలిసి ఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ టీవీకేలో విలీనమైన ఆశ్చర్యం లేదు. అప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ మీకు ఐయుఎంఎల్ మద్దతు మనగడ కీలకం కాదు, అది తర్వాత కాలంలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మీకు ఐయుఎంఎల్ మద్దతు వల్లనే టీవీకే రావడం వల్ల అంత సులభంగా వారు వ్యతిరేకిస్తే కేరళలో ఎంటర్ కాలేరు. ఇక దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో అపూర్వ విజయం సాధించాక ఆ వెంటనే లేదా కాస్త సమయం తీసుకొనైనా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళాలని చూస్తారు. ఇదేం కొత్త కాదు. ఎన్టీ రామారావు
భారతదేశం పార్టీ పెట్టాలని చూశారు. తెలుగుదేశం పార్టీ మీకు తమిళనాడులో కూడా తెలంగాణలో కూడా బలపడాలి ఇప్పటికీ చూస్తోంది. మీకు ఏడీఎంకే డిఎంకే కూడా సపోర్టర్లు కూడా కొంతమంది బార్డర్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో కొంతకాల అప్పుడప్పుడు హల్చల్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో నుంచి అస్సాంలోకి ఎక్స్పాండ్ కావాలని ప్రయత్నించింది, గోవాలోకి వెళ్ళాలని ప్రయత్నించింది. మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచాక పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. గుజరాత్, గోవా ఇలా అనేక రాష్ట్రాల్లో ఎంటర్ కావాలని చూసి కొంత రిజల్ట్ కూడా తెచ్చుకుంది. సో దిస్ ఈజ్ క్వైట్ కామన్. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి మేము దేశమంతా పోటీ చేస్తామంటూ కేసీఆర్ బయలుదేరారు. సో అందువల్ల రీజనల్ లీడర్స్కు ఒకసారి అపూర్వమైన విజయం వచ్చాక వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో మేము ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎక్స్పాండ్ కాకూడదు అనే భావన మొదలవుతుంది. అందువల్ల విజయ్లో కూడా అలాంటి భావన మొదలు కాదని చెప్పలేము. కానీ అరవింద్ కేజ్రీవాల్ అనుభవం బయటికి పార్టీకి ఎక్స్పాండ్ అవుతామని మొదలై ఢిల్లీలో ఓడిపోయాడు. తెలంగాణ దాటి ఎక్స్పాండ్ అవుతామని చేసి కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయాడు. బెంగాల్ దాటి ఎక్స్పాండ్ అవుతామనుకున్న మమత బెంగాల్లో ఓడిపోయింది. సో ఈ అనుభవాల తర్వాత విజయ్ రిస్క్ తీసుకుంటాడో తెలియదు.